తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెలార్, కో ఇన్ఛార్జీలుగా బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్లమి, రాజ్యసభ ఎంపీ రేఖా శర్మను నియమించారు. ఇక ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదం మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే కేరళ, గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్లకు ఎన్నికలకు పార్టీ ఇన్ఛార్జ్, కో ఇన్ఛార్జీలను, చండీగఢ్ మేయర్ ఎన్నికలను పరిశీలకులను నియమించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్లే, కో ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి శోభా కర్లందాజే, గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా రామ్ మాధవ్, కో ఇన్ఛార్జీలుగా సతీష్ పూనియా, సంజయ్ ఉపాధ్యాయ్, చండీగఢ్ మేయర్ ఎన్నికల అబ్జర్వర్గా వినోద్ తావ్లేకు బాధ్యతలు అప్పజెప్పారు. మరిన్ని డీటెయిల్స్ మనకు గోవింద్ అందిస్తారు. గోవింద్, తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెలార్, కో ఇన్ఛార్జీలుగా బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్లమి, రాజ్యసభ ఎంపీ రేఖా శర్మను నియమించారు. ఇక డీటెయిల్స్ మనకు గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి, రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇన్ఛార్జీలను కూడా నియమించినట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా సన్నద్ధమవుతోంది? ఏ విధంగా ముందుకెళ్లే వ్యూహం ఉంది బీజేపీకి సంబంధించి? ఎస్ జోష్న, దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల మీద కూడా బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఒక దృష్టి సారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న బీజేపీ జాతీయ నూతన అధ్యక్షులుగా కూడా నితిన్ నబీన్ ఒక ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే సాయంత్రానికి కూడా బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రాల్లో జరిగేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద కూడా వచ్చి రాగానే కూడా ఏకంగా ఎన్నికల మీదనే దృష్టి పెట్టడం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ అంటే సౌత్ భారతదేశం ఏదైతే దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా బీజేపీ పుంజుకోవాలి, బీజేపీ బలమైనటువంటి శక్తిగా ఎదగాలని బీజేపీ అగ్రనాయకత్వం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి వచ్చినటువంటి కొత్త నూతన అధ్యక్షుడు కూడా ఖచ్చితంగా దక్షిణ భారతదేశం మీదనే ఫోకస్ పెట్టడం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ తెలంగాణలో రాబోయే వచ్చే ఫిబ్రవరి 15 లోపు అంటే 2వ వారం లోపు ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కూడా ఏదైతే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వచ్చి రాగానే వెంటనే తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద కూడా బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఫోకస్లో భాగంగానే నిన్న సాయంత్రం తెలంగాణ కూడా ఒక ఇన్ఛార్జ్ను, ఆయనకు తోడుగా కూడా 2 సహాయకుల ఇన్ఛార్జ్లను కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మళ్ళీ అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా బెంగళూరు అంటే కర్ణాటక అంటే ఐటీ సెక్టార్కు నిలయ కేంద్రంగా ఉన్నటువంటి బెంగళూరులో కూడా మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఇన్ఛార్జ్లను నియమించడం అంటే ఈ 3 రాష్ట్రాలను అంటే దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాలను కూడా నిన్నటి సాయంత్రం కూడా ఈ 3 రాష్ట్రాలకు కూడా ఎన్నికలు గెలిపే లక్ష్యంగా కూడా నూతన అధ్యక్షుడు వీటన్నిటి కూడా ఇన్ఛార్జ్లు అదేవిధంగా సహా ఇన్ఛార్జ్లను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ వరకు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో కూడా నితిన్ నబీన్ ఇన్ఛార్జ్ అదేవిధంగా కో ఇన్ఛార్జ్లను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందినటువంటి మంత్రి అంటే మహారాష్ట్రలో గతంలో ముంబై నగర అధ్యక్షులైనటువంటి మంత్రి ఆశీష్ షెలార్ ఆయనకు ఫడ్నవీస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంటే పార్టీ ఎదుగుదలను పార్టీని బలోపేతం చేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి సీనియర్ నేతలను అదేవిధంగా కొత్త పాత నేతలంతా కూడా కలుపుకునేటువంటి మనస్తత్వం అంటే నేతలంతా కూడా ఉన్నటువంటి అంతర్గత విభేదాలను అన్నింటిని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి నేతలంతా కూడా పార్టీ కోసం పనిచేసే విధంగా కూడా సమన్వయంతో కూడా ఉత్తేజపరిచేటువంటి నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి ఆశీష్ షెలార్ను కూడా తెలంగాణకు మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా అధిష్టానం నియమించడం జరిగింది. అయితే ఈయనకు తోడుగా కూడా సహా ఇన్ఛార్జ్గా కూడా రాజస్థాన్కి సంబంధించిన
సంబంధించినటువంటి పార్టీ మాజీ అధ్యక్షుడు అశోక్ పేర్నామి, అదేవిధంగా రాజ్యసభ ఎంపీ రేఖా శర్మను ప్రకటించనుంది. ఈమె రేఖా శర్మ గతంలో మహిళా కమిషన్ చైర్మన్ గా, సంస్థాగతంగా ఉన్నటువంటి మహిళా కమిషన్ చైర్మన్ కూడా పనిచేసినటువంటి అనుభవం ఉండడం, అయితే ఈమె హర్యానా నుంచి రాజ్యసభ ఎంపీగా ఉండడం, అయితే ఈమెకు కూడా పార్టీ వ్యవహారాలు అదేవిధంగా ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సమన్వయం నేతల మధ్య సమన్వయం కానీ పార్టీ ఉన్నటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రజా వ్యతిరేక విధాలు అంటే ప్రజా సమస్యల మీద కూడా కొంతవరకు కూడా అవగాహన ఉండడం, అదేవిధంగా మహిళా నేతలంతా కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించే విధంగా కూడా ఈ ముగ్గురిని కూడా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధిష్టానం పంపించడం, వీరందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఖచ్చితమైనటువంటి అత్యధిక మెజార్టీ స్థానాలను గెలుచుకొని అదేవిధంగా మేయర్ కార్పొరేషన్లు ఏదైతే ఖచ్చితంగా మేయర్ స్థానాలను కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో పక్కా ప్లాన్తోనే కూడా బీజేపీ అధిష్టానం ఈ ముగ్గురిని కూడా తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క పక్కనటువంటి బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్లను ప్రకటించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేత, అదేవిధంగా బీజేపీ వ్యవహారాలు, అదేవిధంగా ఆర్ఎస్, అదేవిధంగా బీజేపీకి అనుబంధంగా పనిచేసినటువంటి అనుభవం ఉండడం, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు, అదేవిధంగా నేతలు, అదే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో గతంలో పనిచేసినటువంటి అనుభవం, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉండి కూడా బీజేపీని గెలుపు బావుట ఎగిరేసే విధంగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక రామ్ మాధవ్ను తీసుకొని ఒక బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఇన్ఛార్జ్గా ప్రకటించడం, ఈయనకు తోడుగా కూడా సతీష్ పూనియా, ఉపాధ్యాయులు కూడా వీరందరినీ కూడా ఇక బెంగళూరు మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఇన్ఛార్జ్లను ప్రకటించడం, అదేవిధంగా కేరళలో జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలకు కూడా ఈ యొక్క రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దేశించుకొని కూడా ఈ యొక్క బీజేపీ అధిష్టానం ఈ యొక్క మహారాష్ట్ర అదేవిధంగా బీహార్ ఎన్నికల్లో ఈ యొక్క గెలుపు బావుట ఎగరడానికి ఉపయోగపడినటువంటి ఆయన సేవలు పార్టీకి ఏ విధంగా ఉపయోగపడ్డాయో అందుకే ఈ యొక్క తెలంగాణలో ఏదైతే ఇక బీజేపీని ఎదుగుదలకు ముందుగా చూసుకున్నటువంటి తరుణంలో కూడా ఖచ్చితంగా రాబోయే అంటే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేరళ రాష్ట్రాన్ని కూడా ఈ యొక్క వినోద్ తావడే అనేటైనా ఈయన ఖచ్చితంగా బీజేపీ విజయబావుట ఎగరడానికి కూడా తన ఉన్నటువంటి నైపుణ్యాలను కూడా బీజేపీ దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. అంటే కేరళలో కూడా ఖచ్చితంగా ఇప్పటికే ఒక కమ్యూనిస్టు కోట అంటే కమ్యూనిస్టు ఆధ్వర్యం కూడా కేరళ రాష్ట్రం ముందుకు సాగుతున్న తరుణంలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేల లక్ష్యంతో కూడా అక్కడ వినోద్ తావడేను ఇన్ఛార్జ్గా నియమించడం, అదేవిధంగా కో ఇన్ఛార్జ్ కూడా కేంద్ర సహాయ మంత్రి శోభా జోష్న వాళ్ళని కూడా మేము ప్రకటించడం, అదేవిధంగా ఈ యొక్క చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క వినోద్ తావడేనే ఇన్ఛార్జ్గా నియమించడం. అంటే ఈ మూడు రాష్ట్రాలు ఏదైతే అదే చండీగఢ్, తెలంగాణ, బెంగళూరు అంటే కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్ఛార్జ్లను ప్రకటించడం, అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే కేరళలో జరగబోతానో ఈ యొక్క 2026లో జరిగే ఎన్నికలకు కూడా పార్టీ ఇన్ఛార్జ్ కూడా వినోద్ తావడేను, అదేవిధంగా చండీగఢ్ మేయర్ ఎన్నికను వినోద్ తావడేను ప్రకటించడం జరిగింది. అయితే తెలంగాణ అదేవిధంగా బెంగళూరు పక్కపక్కన ఈ రెండు రాష్ట్రాలు ఖచ్చితంగా బీజేపీకి ఆశాజనకంగా ఏదైతే దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టడానికి ఇదంతా కూడా గేట్వే ఆఫ్ దక్షిణ భారతదేశం కూడా ఈ రెండు రాష్ట్రాలను బీజేపీ అధిష్టానం ఎప్పటి నుంచో కూడా కోరుకుంటా ఉంది. గతంలో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అధికారం చేజెక్కకుండా గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోవడం. అయితే ఈ యొక్క బెంగళూరు ఎన్నికలు అంటే బెంగళూరు ఐటీ సెక్టార్కు కేంద్రంగా ఉంటుంది. భారతదేశంలో ఈ యొక్క ఐటీ సెక్టార్కు సంబంధించినటువంటి ఒక పెద్ద నగరం మెట్రోపాలిటన్ నగరం అయినటువంటి బెంగళూరులో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేయాలి, కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలవాలని ఒక పట్టుదలతో కూడా బీజేపీ అధిష్టానం చూస్తున్న తరుణంలో ఈ విధంగా కూడా ఎన్నికల ఇన్ఛార్జ్లను ప్రకటించడం జరిగింది. అయితే బెంగళూరులో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ యొక్క ఏదైతే ఓటు చోరు జరుగుతున్నట్టు దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ ఒకవైపు ఓటు చోరు జరుగుతున్న ఏదైతే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ బ్యాలెట్ పేపర్లో ఓడిపోతుంది, ఈవీఎంలను హ్యాకింగ్ చేసి ఈవీఎంలను తనకు అనుకూలంగా ఈసీని గ్రిప్లో పెట్టుకొని మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తూ కూడా బీజేపీ గెలుస్తున్న తరుణంలో అంటూ ఒక ప్రచారాన్ని లేవనెత్తి అక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ యొక్క బెంగళూరు మున్సిపల్ ఎన్నికలను కార్పొరేషన్ ఎన్నికలను కేవలం బ్యాలెట్ పేపర్లో నిర్వహించాలని అక్కడ ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే స్థానిక ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరి ఇక్కడ ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించబడతాయా లేదంటే కేవలం బ్యాలెట్ పేపర్తో నిర్వహించబడతాయా అంటే బ్యాలెట్ పేపర్ నిర్వహిస్తే ఖచ్చితంగా మరి బీజేపీ ప్రదర్శన ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ బీజేపీ ప్రదర్శన అంత అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టు ఏదైతే ఓటు చోరు ప్రచారం ఉందో ఈవీఎంలు బీజేపీకి అనుకూలంగా ఏదైతే పనిచేస్తున్న ఒక ప్రచార ఆరోపణల నేపథ్యంలో మరి రిజల్ట్ అనుకూలంగా రాకపోతే ఖచ్చితంగా ఇది బ్యాలెట్ పేపర్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉంది, ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కానీ ఈవీఎంల ద్వారా బీజేపీ గెలుస్తున్న ఏదైతే
ప్రచారం ఉందో దానికి మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి బీజేపీ అధిష్టానం ఈ యొక్క బెంగళూరు ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలను ఒకవేళ బ్యాలెట్ పేపర్తో నిర్వహిస్తే మరి పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బ్యాలెట్ పేపర్కే మొగ్గు చూపాలనే అయితే ఎన్నికలకు వెళ్ళాలని కూడా ఒకవైపు కాంగ్రెస్ ఆలోచిస్తుంది, మరోవైపు బీజేపీ ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ అయినా ఈవీఎం పేపర్ అయినా అంటే ఈవీఎంలో అయినా కూడా ఖచ్చితంగా బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు, నగరాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి పట్టణాలు కానీ కర్ణాటకలో ఉన్న పట్టణాలు కానీ అదేవిధంగా చండీగఢ్లో పట్టణాలు ఉన్నటువంటి ఇవన్నీ కూడా కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కాబట్టి బీజేపీకి అనుకూలంగా బీజేపీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారు, ఖచ్చితంగా బీజేపీనే ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం అయితే బీజేపీ అధిష్టానం అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. జోష్న రైట్ గో